నమస్కారం. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న యూజర్ నేమ్ ఫీచర్ కి కేంద్రం బ్రేకులు వేసింది. ఫోన్ నెంబర్ ద్వారానే చాటింగ్ చేసుకునే ఈ ఫెసిలిటీ వల్ల సైబర్ నేరాలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు కేంద్రం ఏకంగా నోటీసులు జారీ చేసింది. ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం ఏంటి? మరోవైపున మెటా భారీ వ్యాపార లక్ష్యాలతోటే ఈ ఫీచర్ ని భారత్ లో ప్రవేశపెట్టేందుకు ఎందుకు ప్రయత్నం చేస్తుంది? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. డిజిటల్ ప్రపంచంలో వాట్సాప్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన యూజర్ నేమ్ ఫీచర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్లు ఇతరులతో పంచుకోకుండా కేవలం ఒక ప్రత్యేకమైన ఐడితోటే చాట్ చేసుకునేలా మెటా ఈ సదుపాయాన్ని రూపొందించింది. మన దేశంలో ఫోన్ నెంబర్ అనేది కేవలం కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు, అది బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ లావాదేవీలు, ఆధార్ వంటి అత్యంత సున్నితమైన రికార్డులతో ముడిపడి ఉంది. అపరిచితులకు ఫోన్ నెంబర్ కనిపించకపోతే స్విమ్ స్వాప్ వంటి మోసాలకు చెక్ పెట్టవచ్చునని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారస్తులకు ఈ ఫీచర్ ఒక గొప్ప వరంగా మారుతుంది. అయితే ఈ ఫీచర్ రోల్అవుట్ ను దేశంలో తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ ఆదేశించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫోన్ నెంబర్లు కనిపించకుండా కేవలం యూజర్ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అయితే సైబర్ కేటుగాలు చెలరేగిపోతారని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రముఖులు, ఉన్నతాధికారుల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి అమాయకులను డిజిటల్ అరెస్ట్ వంటి సరికొత్త స్కామ్లతో ముంచేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. టెలిగ్రామ్ తరహాలోనే వాట్సాప్ కూడా మోసాలకు కేంద్రంగా మారుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఆరోపణలపై మెటా స్పందిస్తూ ప్రముఖుల పేర్లను రిజర్వ్ చేశామని, అదనపు భద్రత కోసం 4 అంకెల యూజర్ నేమ్ కీని అందిస్తున్నామని వివరణ ఇచ్చింది. మరోవైపు ఒక ఫీచర్ మార్కెట్లోకి రాకముందే నిలిపివేయడానికి ప్రభుత్వానికి చట్టబద్ధమైన అధికారం లేదంటూ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ వంటి డిజిటల్ హక్కుల సంఘాలు ఈ నిషేధాన్ని తప్పుపడుతున్నాయి. ఈ సరికొత్త వివాదం వెనుక మార్క్ జుకర్బర్గ్ భారీ ఆర్థిక వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. వాట్సాప్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన ఇన్స్టాగ్రామ్ తో పోలిస్తే దీని ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంది. అందుకే ఈ యూజర్ నేమ్ ఫీచర్ ని మానిటైజేషన్ కోసం ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని మెటా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ వ్యాపారవేత్త, క్రెడ్ వ్యవస్థాపకుడు కునాల్ షాను వ్యూహాత్మక బాధ్యతల్లోకి తీసుకుంది. బిజినెస్ అకౌంట్ల ధృవీకరణకు ట్విట్టర్ తరహాలో గోల్డెన్ బ్యాడ్జీలను సబ్స్క్రిప్షన్ ఫీజు కింద వసూలు చేసేందుకు మెటా రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే థర్డ్ పార్టీ ఏజెంట్లను ప్రవేశపెట్టడం, కమ్యూనిటీ వేదికలను మానిటైజ్ చేయడం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలు, ప్రభుత్వ భద్రతా నియమాల మధ్య మెటా తీసుకువస్తున్న ఈ కొత్త ఫీచర్ నలిగిపోతుంది. ప్రజలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు వారి భద్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.